చూడండి గ్లోజరీ ఇది. ఫోటోట్రోపిజం. ఫోటోట్రోపిజం ఏంటిది? ఫోటోట్రోపిజం అంటే ఏంటంటే ఇది టెండెన్సీ ఆఫ్ అన్ ఆర్గానిజం టు మూవ్ టువర్డ్స్ ఆర్ టు మూవ్ అవే ఫ్రమ్ ద సోర్సెస్ ఆఫ్ లైట్ స్టిమ్యులై. అంటే లైట్ నుంచి ఆర్గానిజం అనేది ఇలా వచ్చినా లేకుంటే లైట్ నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా దాన్ని ఫోటోట్రోపిజం అని అంటారు. ఆర్గనల్, ఏ లివింగ్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ విత్ ఏ స్పెసిఫిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. A living component of the cell with a specific structure and function. Example, mitochondrion. Example, mitochondrion and lysosome, ribosome, Golgi complex. Mitochondrion, lysosome, ribosome, Golgi complex. మూడో డెఫినేషన్ హెలియోపోడియా. ఏమంటారు దీన్ని? హెలియోపోడియా అంటారు. సో ఇవి ఎలా ఉంటాయంటే సన్ రే లైక్ సూడోపోడియా. హెలియోపోడియా, దీస్ ఆర్ సన్ రే లైక్ సూడోపోడియా ప్రజెంట్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్. ప్రజెంట్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. ప్రజెంట్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ యాజ్ ఇన్ సన్ ఎనిమల్ క్లూస్. 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 సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్టినోఫిరిస్. ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, యాక్టినోఫిరిస్ లేదా యాక్సెన్స్ స్పిరియం. హెలికోపోడియా. హెలికోపోడియా ఏంటిదంటే దీస్ ఆర్ సన్ లైక్ సూడోపోడియా. ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీలో ఉంటాయి. ఎట్లాగా అంటే సన్ ఎనిమల్ కులస్లో ఉంటాయి. సో చూడండి, సన్ ఎనిమల్ కులస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్టినోఫిరస్, యాక్షన్ స్పెహేరియం. ఈ రెండు జీవులు ఉదాహరణ. ఇది ఇంపార్టెంట్, డిఎస్కి వచ్చే బిట్టు. ట్యూబ్యులిన్. ఏ ప్రోటీన్ విత్ విచ్ ద మైక్రోట్యూబ్యూల్స్ ఆఫ్ సైటోస్కెలిటన్ ఆర్ ఫార్మ్డ్. ట్యూబుల్ అంటే ఏంది? ఏ ప్రోటీన్ విత్ విచ్ ద మైక్రోట్యూబ్యూల్స్ ఆఫ్ సైటోస్కెలిటన్ ఆర్ ఫార్మ్డ్. అంటే సైటోస్కెలిటన్ యొక్క మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఈ ప్రోటీన్స్ తయారవుతాయి. సో ఆ ప్రోటీన్ పేరే ఏంటంటే ట్యూబులిన్. సైటోస్కెలిటన్ యొక్క మైక్రోట్యూబ్యూల్స్ అన్నీ ఈ ప్రోటీన్స్ తయారైతే ఆ ప్రోటీన్ పేరే ట్యూబులిన్ అంటున్నాడు. నెక్స్ట్ కైనిటోజోమ్. Kinetosome is a modified centriole from which దాని నుంచి the cilium or flagellum is formed. Kinetosome is a modified centriole formed from which the cilium or flagellum is formed. Next, సక్టోరియా. ఏంది? సక్టోరియా. SUCTORIA. సక్టోరియా అంటే అడ్వాన్స్డ్ సీలియేట్ ప్రోటోజోవన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో వచ్చింది ఇక్కడ. ఓకే, సక్టోరియన్స్ అని. అడ్వాన్స్డ్ సీలియేట్ ప్రోటోజోవన్స్ అంటే చాలా ముందు ప్రిమిటివ్ కాదు, అడల్ట్ కాదు, మోడర్న్ కాదు. ఇది అడ్వాన్స్డ్, అన్నిటికంటే అడ్వాన్స్డ్ అనమాట. సక్టోరియా అంటే అడ్వాన్స్డ్ సీలియేట్ ప్రోటోజోవన్స్ విచ్ పొసెసెస్ సక్టోరియల్ టెంటకిల్స్. ఎక్కడ? ఇన్ ద అడల్ట్ కండిషన్. which possess the suctorial tentacles in adult condition and cilia in the juvenile stages. గుర్తుపెట్టుకోండి, cilia ఎక్కడ జూనియర్ స్టేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎంబ్రియో స్టేజ్లో సిలియా ఉంటాయి, కానీ అడల్ట్ స్టేజ్లో మాత్రం సక్టోరియల్ టెంటకిల్స్ ఉంటాయి. అంటే చిన్న ఉన్నప్పుడేమో సిలియా ఉంటాయి, అడల్ట్ కండిషన్లో ఇవి సక్టోరియల్ టెంటకిల్స్గా మారిపోతాయి. దాన్ని ఏమంటారంటే అడ్వాన్స్డ్ సీలియేట్ ప్రోటోజోవన్స్ జీవులు అంటారు. సో దీనికి ఇంకో పేరేంది? సక్టోరియా. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెనైల్. SENIL. సెనైల్ అంటే ఏంటంటే వయసు పైబడడం, బికమింగ్ ఓల్డ్ అని అర్థం. నెక్స్ట్ నెక్సిన్ లింక్స్. ప్రోటీన్స్ దట్ కనెక్ట్ ది A ట్యూబ్యూల్ ఆఫ్ one doublet with the B ట్యూబ్యూల్ ఆఫ్ నెక్స్ట్ doublet. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్స్
that connect the A tubule of one doublet with the B tubule of the next doublet. One doublet, next doublet in a clockwise manner. In a clockwise manner. Okay, in a clockwise manner. In an axonym are called the Nixon helix. In an axonym are called the Nixon helix. Nixon links maintain the integrity of the axonym. గుర్తుపెట్టుకోండి, Nixon links maintain the integrity of the axonyms by holding doublets together. Nixon links maintain the integrity of the axonym by holding doublets together. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏం చేస్తా అంటే నిక్సాన్ లింక్స్ మెయింటైన్ చేస్తుంది దేన్ని, ఇంటిగ్రిటీ ఆఫ్ ది యాక్సోనిమ్ని మెయింటైన్ చేస్తుంది. ఏ విధంగా అంటే దేని ద్వారా, బై హోల్డింగ్ ద డబ్లెట్స్ టుగెదర్. డబ్లెట్స్ని దగ్గర పెట్టుకొని యాక్సోనిమ్ ఇంటిగ్రిటీ చేస్తుంది. దీన్నే నియాన్ లింక్స్ అంటారు. సో ఇంతతో గ్లోజరీ అయిపోయింది.